सिकंदराबाद के राजा राजेश्वरी गार्डन में तेलंगाना मुन्नूरू कापू संघ की डायरी का आगाज किया गया। इस प्रोग्राम में कांग्रेस के सीनियर लीडर और खैरताबाद एमएलए दानम नागेंद्र रेड्डी ने शिरकत की। डायरी लॉन्च के बाद हाल ही में ग्राम पंचायत इलेक्शंस में कामयाब मुन्नूरू कापू समाज से ताल्लुक रखने वाले सरपंचों का इस्तेकबाल किया गया। इस मौके पर बरादरी के तालीमी और समाजी मसाइल पर भी बात की गई और आने वाले दिनों में मुन्नूरू कापू समाज के लिए बड़े इक़दाम का ऐलान किया गया। आइए इसी रिपोर्ट हम आपको दिखाते हैं। కేటాయించినటువంటి ఏదైతే స్థలం ఉందో భవనానికి ఆ భవనాన్ని నిర్మించడానికి ఒక 10 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వ పరంగా ఎందుకంటే అన్ని కులాల వారికి ఇవ్వడం జరిగింది। రెడ్డి కులానికి 10 కోట్లు, వెల్మ కులానికి 10 కోట్లు, కమ్మ కులానికి 10 కోట్లు, ఇలా అన్ని కులాలకు ఇచ్చారు కాబట్టి మున్నూరు కాపులు బలహీన వర్గాల వాళ్ళు ఈ రాష్ట్రంలో బలమైనటువంటి మరి శక్తిగా ఉంది కాబట్టి మొన్న జరిగినటువంటి సెన్సస్ ప్రకారం కూడా 55 పైచిలకు పర్సెంటేజ్ బీసీలకు ఉన్నాం కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు తప్పకుండా 10 కోట్ల రూపాయలు మున్నూరు కాపు భవనానికి కేటాయిస్తారని కూడా ఆశిస్తూ తప్పకుండా ఒక రిప్రజెంటేషన్ కూడా త్వరలోనే కుల పెద్దలతో ఒక ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వారిని అపాయింట్మెంట్ తీసుకొని వారితోని మరి 10 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయించడానికి కృషి చేస్తామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అదే కాకుండా చాలామంది చెప్పారు ఇప్పుడు మున్నూరు కాపులో ఉన్నటువంటి విద్యార్థినులకు కావాల్సినటువంటి వసతి గృహాలు లేవు, అది ప్రత్యేకంగా హాస్టల్ భవనాలు లేవు అని చాలామంది విద్యార్థులు సరైనటువంటి హాస్టల్ ఫెసిలిటీస్ లేక మరి సగం వాళ్ళ విద్యని మధ్యలోనే వదులుకొని డ్రాప్ అవుట్స్ కూడా ఎన్నో మన దృష్టికి వచ్చాయి కాబట్టి అలా జరగకుండా వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించడానికి మా వంతు కృషి కూడా మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటూ అవసరమైతే ఈరోజు సుమారు 400 మంది సర్పంచులు గెలిచారు। సుమారు టోటల్గా 800 మంది గెలిచారు। అంటే 800 మందిలో ఒక్క సర్పంచ్ ఒక 500 మందిని తీసుకొచ్చినా కూడా 4 లక్షల మంది అవుతారు। ఆ 4 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లో ఒక మీటింగ్ కూడా అవసరం అనుకుంటే ఏర్పాటు చేసి మున్నూరు కాపుల బలం ఏందో రాష్ట్రానికి దేశానికి చూపించడానికి మేము కూడా కృషి చేస్తాం। దీంట్లో పార్టీలకు అతీతంగా ఇక్కడ బండి సంజయ్ గారు ఉన్నారు, మా లక్ష్మణ్ గారు ఉన్నారు, మిగతా పార్టీలకు సంబంధించిన ప్రకాష్ గారు ఉన్నారు, మా రవిచంద్ర గారు ఉన్నారు, మా కమలాకర్ గారు ఉన్నారు, అలాగే అన్ని పార్టీల వారు ఉన్నారు కాబట్టి అందరి యొక్క ఆలోచనతో సుమారు 4 లక్షల పైచిలకు జనాలతో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి మున్నూరు కాపుల హక్కుల గురించి పోరాడడానికి అవసరమైతే మేము కూడా ముందుండి తప్పకుండా ఒక పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు కూడా పిలిపించి మా బలాన్ని, మా సంఖ్యని, మా బలం ఏంటంటే ఎదుటివాడిని భయపడడానికి కాదు, మా హక్కుల గురించే మా యొక్క సభని ఏర్పాటులోనే చేసుకోవడానికి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా మేము కార్యాచరణ ఒకటి ఏర్పాటు చేసుకొని దానికి రోడ్ మ్యాప్ తయారు చేసుకొని అది కూడా ప్లాన్ చేసుకుంటాం।